అమ్మా ఇల్లు లేదు, ఆకిట్ లేదు, ఏం లేదు. ఆ పిల్లకి నా 7 మంది నా 8 మంది పిల్లలకి ఇల్లు లేదు, ఆకిట్ లేదు. బిడ్డ ఆటో నడిపించుకుంటారు. ఏదో కూలి పని చేసుకొని వాళ్ళు బతుకుతారు. లే బిడ్డ ఇస్తారని అన్ని రాసి కాగితాలు విధాలు అన్నీ ఇంట్లో ఉన్నాయి బిడ్డ. తెచ్చి చూపెడితే నవ్వుతారు మీరు. ఇంకేమి ఇస్తారు బిడ్డ మనకి? పెళ్లికి తులం బంగారం ఇస్తున్నాడంట రేవంత్ రెడ్డి. ఇగో బిల్ల చేసుకున్నా, ఒక తులం బిల్ల చేసుకున్నా. ఏమో ఆయనదే, ఆయనకి ముబారక్. మొత్తం ఏమేమి వార్తలు చెప్పిండో ఆ వార్తలన్నీ ఆయనకే ముబారక్. ఎట్లా మరి ఈసారి జూబ్లీస్ కేసీఆర్ పార్టీ వస్తుందా రేవంత్ రెడ్డి పార్టీయా? ఇదే వస్తుంది, కేసీఆర్ పార్టీ వస్తుంది. పెన్షన్ వస్తుందా? 2000 4000 ఇస్తా అన్నాడు. అది కేసీఆర్ కదా పెన్షన్. కేసీఆర్ అది పైసలు అన్నీ పెళ్లి కోసం పెడుతున్నాం. 2000 రేవంత్ రెడ్డి పెళ్లి కోసం పెడుతున్నాం. 2000 జమ చేస్తున్నాం. ఇక్కడ మీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోయారు కదా, ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుంది. ఇక్కడ ఏ పార్టీ వస్తుంది ఇప్పుడు? ఆయనకే వేస్తారు. ఎవరు? గోపీనాథ్కే వేస్తారు, ఆయన భార్యకే వేస్తారు. ఎందుకు రేవంత్ రెడ్డికి వేయరా? వేయం. ఏమంటే ఏం చేయలేదు ఆయన, అందుకని ఆయనకే వేస్తాం. ఆయన అన్ని చేసినాడు కదా, ఎట్టు మర్చిపోతామా? నీకు పెన్షన్ ఇవ్వట్లే? లేదమ్మా, 77 ఏళ్ళు పెన్షన్లే ఏమీలే. ఆ మార్గం ఉంది. కేసీఆర్ అన్నప్పుడు ఎట్లుండే అమ్మా? బాగా అన్ని చూసినాడు కదా. బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చినాడు, చెత్త బండి తీసుకొచ్చి పెట్టినాడు, నల్ల బిల్లు మాఫీ చేసినాడు, లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినాడు కదా. ఈయన ఏమి ఇచ్చినాడు? ఏమి ఇయ్యలేదు కదా, ఏమి ఇయ్యలేదు కదా. వాళ్ళకి ఇచ్చినాడు ఎవరికో, దూరాభారం ఉండే వాళ్ళకి. వాళ్ళు ఎక్కిపోమని వాళ్ళని ఏమని చెప్పు. ఎక్కిపోయినారు చూడు, బస్సుకి ఆడాడు దిగినారు చూడు, వాళ్ళు ఏమని చెప్పు. ఇడెవరు వేయరు ఆయనకి. మీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఇట్లా ఈసారి ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలు ఏ పార్టీకి టఫ్ ఉండబోతుంది? టఫ్ ఉండబోతుందంటే టఫ్ ఉంటుంది, కానీ ఈసారి రేవంత్ రెడ్డి అయితే రాడు, అది కన్ఫామ్ అయితే మేము చెప్తాము. 6 పథకాల ఫ్రీ బస్ వస్తుంది, ఫ్రీ గ్యాస్ కాదు తీసుకున్నా మేమైతే ఏమి ఇవ్వము. 15 సంవత్సరాలు అవుతుంది, పింఛన్ లేదు, విడో పింఛన్ లేదు. పెట్టినాము 4-5 సార్లు పెట్టినాము, పోతున్నాము వస్తున్నాము, అప్లికేషన్లు వేస్తున్నాము వస్తున్నాము. ఇంతవరకు ఒక్కటి ఇవ్వలేదు. అదేది ఇండ్లు ఇస్తామన్నారు, ఇల్లు ఇవ్వలేదు. పోనీ కేసీఆర్ వచ్చినప్పుడన్నా ఏదో దొరికిన వాళ్ళకి దొరికినాయి, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మాకు రాకపోయినా కూడా అనుకున్నాము అంతో ఇంతో అని. ఈయన ఇచ్చి నేను అవి చేస్తాను ఇవి చేస్తాను, అవి పెడతాము ఇవి పెడతాము, 2500 వేస్తాము, లేడీస్కి అందరిని ఇంట్లో కూర్చోబెడతాము, ఫ్రీ బస్సులు వేసేసి కోట్లు ఇస్తాం, అందరికి జాబులు ఇస్తామన్నారు. నాకు 2 కూతుర్లు, మరి భర్త లేడు, 15 సంవత్సరాలు అయిపోయింది. వచ్చినాయి జాబ్స్లు, ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఉన్నోళ్ళు ఉన్నోడే పంచుకుంటున్నాడు, లేని వాళ్ళకి ఎవరికి లేదు. మేము ఎంత చదువుకున్నా, ఎంత డిగ్రీలు చేసినా, ఏం చేసినా పక్కకు దొబ్బేస్తారు అప్లికేషన్లు. లంచం ఇచ్చిన వాళ్ళకు జాబులు వస్తాయి. మరి అంతే, రాజకీయవేత్తలు అంతా అంతే, ఉన్న వాళ్ళకు ఉన్న వాళ్ళే పంచుకుంటారు. ఏ బస్తీ లీడర్లు కానీ ఇంకెవరు కానీ ఇంకొకరు. నేను 30 ఏళ్ళు అవుతుంది తెలంగాణకు వచ్చి, ఇంతవరకు ఏదీ లేదు. నేను వచ్చినప్పటికీ తెలంగాణ ఎట్లునింది? రాళ్ళు నింది. ఇప్పుడు ఎట్లా డెవలప్ అయింది? కేసీఆర్ చేసిండులే పాపం, అంతా ఎంతో. ఆయన చేయలేదని చెప్పకూడదు, కానీ ఈయన వేస్ట్. ఈ రాజకీయం వేస్ట్, ఈ పాలన వేస్ట్. నెక్స్ట్ ఏం డిపాజిట్ కూడా రాదు, ఓపెన్ గానే చెప్తున్నా. డిపాజిట్ కూడా రాదు. వచ్చి వాళ్ళు కొట్టుకుంటారేమో. మేమైతే వెయ్యం. వేసాం కానీ ఒకసారి ఏదో ఛాన్స్ ఇచ్చామన్నట్టు. ఒకరిగా ఉంటే ఒకరైనా చేస్తారేమో అని ఆశ కొద్దీ ప్రజలు వేస్తారు, ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ ఆయన పోగొట్టుకున్నాడు. పథకాలు మాకు లేవమ్మా. మాకు వచ్చేది 2000 పింఛనే. కేసీఆర్ ఇచ్చే పింఛనే ఇస్తుండు. ఇంకా 2 సంవత్సరాలు అయింది, కరెక్టే. పెంచుతా అంటుండు, పెంచలేడు. మాకు ఇక్కడ ఈ సొంతం ఇల్లే, మా సొంతం జాగా తీసుకొని కేసీఆర్ ఉన్నప్పుడే కట్టించిండు. మా కేసీఆర్ ఇచ్చిన ఇల్లే ఉంది. ఫ్రీ గ్యాస్ ఏం లేదు కదమ్మా, 900 అయింది కదా. ఫ్రీ కరెంటు కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదమ్మా. మాకైతే ఫ్రీ ఏం లేదు, మేము పైసలే కడుతున్నామ్మా. అవి ఏం లేవు.